బాలీవుడ్ స్టార్ హీరో ధనుష్తో డైరెక్టర్ శేఖర్ కమ్ల కుబేరా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. రీసెంట్గానే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నాడు. తాజాగా బ్యాంకాక్లో కొత్త స్కెడ్యూల్ను ప్రారంభించినట్లుగా అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. నాగార్జునతో పాటు మరికొందరు నటీనటులు పాల్గొంటున్న ఈ స్కెడ్యూల్లో కొన్ని టాకీ యాక్షన్ పార్ట్లు చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. అయితే ముందు నుంచి ఈ సినిమాలో నాగార్జున చేసేది నెగిటివ్ రోల్ అంటూ ప్రచారం జరిగింది. ధనుష్ ఒక మాఫియా డాన్ పాత్రలో నటిస్తుండగా ఆయన్ని వేటాడే ఒక ఈడీ అధికారి పాత్రలో నాకు నటిస్తున్నాడని, కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ప్రచారం జరిగింది. కానీ తాజాగా రిలీజ్ చేసిన పిక్స్లో నాగ్ను చూస్తే క్లాసీ లుక్లో కనిపిస్తున్నాడు. ఈ వర్కింగ్ స్టైల్లో నాగార్జున శేఖర్ కమ్ల సంభాషిస్తూ కనిపించారు. దీంతో అసలు శేఖర్ కమ్ల ఈ సినిమాతో ఏం ప్లాన్ చేస్తున్నాడు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుండగా దేవశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.